2014 బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయింది. 2018లో మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. నేను 2 లక్షల రుణమాఫీ చేస్తానన్నాను. అయితే మేము అధికారం చేపట్టే నాటికి ఖజానా దివాలా తీసి ఉద్యోగులకు జీతాలు సైతం ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిసెంబర్ 7న సీఎంగా నేను బాధ్యతలు తీసుకున్న రోజున 3,900 కోట్లు లోటు బడ్జెట్ ఉంది. అర్థమైందా? ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, సోదరులారా, ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ చేసిపోయిన అరాచకాలు, బడ్జెట్ విషయాలు, అమౌంట్ విషయాలు టోటల్గా ఖజానా ఖాళీ చేసి 23 కార్లను బుల్లెట్ ప్రూఫ్గా మూడోసారి చేయడానికి రెడీ చేసుకొని మళ్ళా మూడోసారి వస్తానుకొని లాస్ట్న గోడ మీద పిల్లిలాగా 3,900 కోట్ల రూపాయలు మాత్రమే అదిగిన రైతు బంధు ఇవ్వకుండా ఆయన ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళు ఏదో వాళ్ళ జేబులకి వెళ్ళి ఇచ్చినట్టుగా 7,500 కోట్లు ఇచ్చినాం, అవి ఏ దెంగ జేబులో ఉన్నాయి, ఎవరికి ఇచ్చినావు, ఏం చేసినావు, కేసీఆర్ ఏదో హ్యాండ్ లోన్ ఇచ్చినట్టుగా, తెలంగాణ ప్రజలుగా అన్నట్టుగా అమ్మ బలి తెగించిన వెధవలు ఏం మాట్లాడతారో. ఉన్న ఈ బీఆర్ఎస్ పార్టీలు మొత్తం నాశనం పట్టించే పోయిరాడా. క్లారిటీగా రూపాయి లేదు. మొత్తం కరెక్ట్ చేస్తే 3,900 కోట్ల బడ్జెట్ 2014లో ఉన్నప్పటికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే వడ్డీకే సరిపోయిందంట. అప్పుడు తర్వాత 2018లో మాఫీ చేస్తానని చెప్పి చేయలేదు. ఎంత చేస్తారు? చేయరాలు ఎవరు? బీఆర్ఎస్లు. అది మింగుతారు, ఇది మింగుతారు. వాళ్ళకు నిండుగా మింగే అలవాటు అయిపోయింది మొత్తం. ఎందుకంటే స్పెషల్ హీరో పైనుంచి దిగొచ్చిరు మొత్తం. నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాను. అయితే మేము అధికారం చేపట్టే నాటికి ఖజానా దివాలా తీసింది. అంటే వీళ్ళు చేస్తా అన్నప్పటికీ రేవంత్ రెడ్డి అనే దానికల్లా ఖజానా దివాలా తీసి జీరో బ్యాలెన్స్ ఉన్నది. ఉద్యోగులకు జీతాలు కింద ఇవ్వలేని పరిస్థితి అప్పుడు. కాబట్టి స్థితి ఇవ్వలేని పరిస్థితి ఉంది. డిసెంబర్ 7న సీఎంగా నేను బాధ్యతలు స్వీకరిస్తున్నప్పుడు 3,900 కోట్ల లోటు బడ్జెట్ మాత్రమే ఉంది. ఆ బడ్జెట్ తోటి ఏం చేయాలి? తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా జీతాలు ఇవ్వాలి, ఎలా రుణమాఫీ ఇవ్వాలి, ఎలా మేనిఫెస్టో రిలీజ్ చేయాలి, ఏదో ఉంటుంది ఖజానా అనుకుంటే జీరో ఉన్నది. జీరో ఉన్నప్పటికీ ఏం చేయాలి? ఎవరైనా ఏం చేస్తాడు? ఈ రోజులలో ఒక కుటుంబ పరిపాలన, ఉమ్మడి కుటుంబంలో ఒక ఇల్లునే పరిపాలించే స్థితి లేదు మనుషులకు. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని 4,30,00,000 మందిని ఈరోజు పరిపాలన, కార్యవర్గం, తర్వాత పాలకవర్గం ఈ విధంగా దీన్ని పరిపాలించాలంటే ఇక్కడ డబ్బే లేకుండా నాశనం చేసిపోయిండ్రు. ఎవరు? కల్వకుంట్లోళ్ళు మొత్తం. దాని దిక్కెళ్ళి మళ్ళా సాలరీలు ఇవ్వడానికి లేకుండా అయిపోయింది. జీరో అయిపోయింది మొత్తం. లాస్ట్కి ఏంటంటే తిరిగి మళ్ళీ ఏదో ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానం పెడదాం, మళ్ళీ నూకేద్దాం, మనమే వచ్చి కూర్చుందాం అన్నట్టు చేసిపోయారు. ఉన్నదేముంది కనిపించదా? గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,000 కోట్ల వడ్డీ చెల్లించాం. అర్థమవుతుందా? ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి, అవి వీకేషన్, ఇవి వీకేషన్ అన్నారు కదా. లాస్ట్కి వస్తే ఏమైంది? గత ప్రభుత్వం చేసిన దానికి బ్యాంకులకు 26,000 కోట్లు వడ్డీ చెల్లించాం. మిగతా ఉన్నారు కదా యూట్యూబ్ ఛానళ్ళు పనికి మల్లెలు, వాళ్ళ ఎంగిల్ మెతుకులు తినేటోళ్ళు. వాడు ఏమన్నాడు? ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నారు కదా. ఏమున్నాయి ఆడ? వాళ్ళు చేసిన పనులకు ఇవి ఉన్నాయి. బ్యాంకు 26,000 కోట్ల వడ్డీ చెల్లించారు. అసెంబ్లీకి వస్తే కేసీఆర్కు లెక్కలు చూపిస్తాను. అసలు నువ్వు అసెంబ్లీ రాకపోతివి, విపక్షనే మొత్తము నీకు నీ విజ్ఞత వదిలిపెడితే రాకపోతివి. నల్గొండ బహిరంగ సభకు పోయి క్లాక్ టవర్ దగ్గర పోయి ఆడ తుంటిరిగిన పట్టుకొని కట్టె పట్టుకొని పోతివి. ఇక నీకు ప్రజలకు ముంగల నిన్ను ఏమి అడగాలి, ఏం చేయాలి, ఏ ఖజానా చూపిస్తావు, అసలు ఏది ఛార్జ్ ఇస్తావు? దిగిపోయిన తర్వాత తెలంగాణ ప్రజలు నువ్వు ఇటువంటి మహానుభావుడు అని నిన్ను ఓటమి పాలు చేసారు. ఓటమి పాలు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ఏదన్నా అసెంబ్లీ కన్నా వస్తావేమో, విపక్ష పాత్ర వహిస్తావేమో అనుకుంటే ఇంకేం వహిస్తావు? నిండా మునిగిన నాకెందుకు సలే అని పోయి ఫామ్ హౌస్లో వండుకును, నందినగర్లో వండుకును. కొడుకు అల్లుడేమో ఊకే అధికారం బాయ కదా, అధికారం బాయ కదా, ఏం చేయాలి అని ముఖాలు కళ్ళకు క్యారీ బ్యాగులు వచ్చినట్టుగా తిరుగుతున్నారు. బేయిమాన్ మాటలు చెప్పుకుంటా. ఏముంది? ఒక్కసారన్నా అరే మమ్మల్ని ప్రజలు ఓడగొట్టిరు, మా తప్పు ఏమైంది, మేమేం తప్పు చేసినాం తెలంగాణ ప్రజలకు, ఆ విషయంలో ఒక్కసారి అడుగుదాము, తెలుసుకుందాము, తిరుగుదామని లేదు. ఉన్న అధికారం వచ్చిన పార్టీని వీళ్ళ అధికారం ఉన్నట్టుగా వీళ్ళ భ్రమ. తర్వాత ఎన్నికల కూడా అడ్డుగా రావడంతోనే రైతు రుణమాఫీ అమల్లో ఆలస్యమైంది. ఎన్నికల కూడా అడ్డుగా రావడంతోనే రైతు రుణమాఫీ అమల్లో ఆలస్యమైంది. సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన నన్ను ఎలా దించేయాలి? సోనియా గాంధీ ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని ఎలా దించేయాలని ఒక పట్టుబట్టిరు.
కృష్ణార్జునులు బిల్లా రంగలు ఎవరు హరీష్ రావు కేటీఆర్ తర్వాత వాళ్ళ కంసుడు ఉన్నట్టుగా ఏం పేరు మన ఆయన కేసీఆర్ ఈ ముగ్గురు కలిసి ఒకటే దించేయాలనే ప్లాన్లో ఉన్నారు. కాళ్ళల్లో కట్టెపెట్టి ప్రభుత్వాన్ని ఎలా పడేయాలని ఆలోచించడం కేసీఆర్కు తగదు. అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు యాక్చువల్గా మొత్తం ఏంటిదంటే సీఎంగా 5 సంవత్సరాలు చేయమన్నారు కానీ వీళ్ళు కాళ్ళల్లో కట్టెపెట్టి ఏదో దించేయాలనుకుంటే ఎట్లకెళ్ళి కుదిరే వ్యవహారం కాదు కదా అది. కాబట్టి ఈ విషయంలో బీఆర్ఎస్ తప్పు చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తేనే ఆ వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఓడగొట్టింది. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏదో చేస్తాము అని మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాక ఎంపీ ఎలక్షన్లకు ఉరుకులాట సింపతి పెంచుకోనికే బిడ్డ నడిపించుకోనికే ఏదో ప్లాను తిరిగి మళ్ళీ బీజేపీకి అంటగాటనికి చూద్దాం ఏమైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం నిర్ణయం ఇస్తారో చూద్దాం.